ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మా సూలూరుపేట నియోజకవర్గంలో రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలను, ముఖ్యంగా తెలుగంగా ప్రాజెక్టు కాలువ దుస్థితిని తమ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముందు చూపు కారణంగా ఇప్పుడు అటు నెల్లూరు, ఉమ్మడి నెల్లూరు జిల్లా, అలాగే చిత్తూరు జిల్లాలో సాగునీటికి దాదాపు 2,50,000 ఎకరాల వరకు సాగులోకి వచ్చిందంటే దానికి ముఖ్య కారణం తెలుగంగా ప్రాజెక్ట్ అధ్యక్ష. కానీ గత ప్రభుత్వ హయాంలో 2020లో జీవో నెంబర్ 365 వల్ల మా ప్రాంతానికి తీరని అన్యాయం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, కేవలం రాజకీయ కారణాలతో ఈ కాలువ పనులు ఏవైతే ప్యాకేజీ 10 పనులు అర్ధాంతరంగా ఆపేయడం వల్ల మా నియోజకవర్గంలో వేలాది ఎకరాల వరకు ఆయకట్టుకి నీరు అందకుండా పోయింది అధ్యక్ష. అధ్యక్ష, దీనివల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. అలాగే ప్రధానంగా 3 అంశాలని మీ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. 7th బ్రాంచ్ కెనాల్ కింద మా నియోజకవర్గంలో అటు పెళ్లకూరు, అటు దొరవార్ సత్రం, అలాగే నాయుడుపేట 3 మండలాలకు గాను 71,705 ఎకరాల ఆయకట్టు ఉంది అధ్యక్ష. ఇది గత 5 ఏళ్లుగా పనులు నిలిచిపోవడం వల్ల ఆ కాలువ పరిస్థితి చాలా దుస్థితిగా మారింది అధ్యక్ష. అలాగే దీని లైనింగ్ కి మరియు పెండింగ్ పనులకు మన అధికారులు సిద్ధం చేసిన 71.36 కోట్ల అంచనాలకు తక్షణమే నిధులు మంజూరు చేయవలసిందిగా మంత్రి గారిని కోరుకుంటున్నాను. అలాగే 14/6 మేజర్ కెనాల్ అధ్యక్ష. దీని కింద 21,236 ఎకరాలు ఆయకట్టు ఉంది అధ్యక్ష. ఇది ప్రస్తుతం అరాకొరగానే ఉంది. ఇది మా నియోజకవర్గంలో దొరవార్ సత్రం మండలంలో అటు నెలబలి నుంచి అలాగే పూలతోట వరకు కొంతవరకు ఎక్స్టెన్షన్ చేసి పొడిగించగలిగితే రైతులకి చాలా ఉపయోగపడుతుంది అధ్యక్ష. దీనికి సంబంధించిన 8.20 కోట్ల వరకు మనకు అంచనాల్ని వేయడం జరిగింది అధ్యక్ష. దాన్ని కూడా మంత్రి గారు త్వరగా ఆమోదించవలసిందిగా కోరుతున్నాను. అలాగే 8వ బ్రాంచ్ కెనాల్ కింద మా నియోజకవర్గంలో 11,300 ఎకరాల వరకు ఆయకట్టు ఉంది అధ్యక్ష. ఇది ఈ కాలువ తడమండలం నుంచి అలాగే తడమండలంలో మాంబట్టు నుంచి తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న రామాపురం వరకు కూడా ఎక్స్టెన్షన్ ఇస్తే రైతులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అధ్యక్ష. అన్నిటికీ చివరి ఆయకట్టు వరకు కూడా సాగునీరు అందే అవకాశం ఉంటుంది అధ్యక్ష. దీనివల్ల ఈ పనులు పూర్తి చేయడం వల్ల సుమారు 15,000 ఎకరాల వరకు అదనపు ఆయకట్టు స్థిరీకరించడమే కాకుండా రైతులకి, నియోజకవర్గంలో ఉన్న రైతులకి ఆత్మహత్యలు కూడా ఆపిన వారం అవుతాం అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి వర్యుల్ని ఉదారంగా స్పందించి తొందరగా నిధులు మంజూరు చేసి ఆ తెలుగంగా ప్రాజెక్టులు పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా త్వరగా పూర్తి చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.